మమ్మీ మమ్మీ ఏంటమ్మా? మమ్మీ నేను కొంచెంసేపు ఆడుకోవడానికి వెళ్ళిరానా? త్వరగా వచ్చాయి. ఈ లోపు నేను రెడీ అయ్యి నీకు లెసన్స్ చెప్తాను. అలాగే మమ్మీ. తర్వాత మర్చిపోయాను, ఆటల్లో పడ్డాను అని కథలు చెప్తే కుదరదు. కరెక్ట్గా హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాను మమ్మీ. ఎక్కడికమ్మా బయలుదేరావు? అరగంటలో వస్తానంటున్నావేంటి? ఇవాళ సండే కదా డాడీ, మా ఫ్రెండ్స్తో ఆడుకోవడానికి వెళ్తున్నాను. సండే అయినా మండే అయినా నువ్వు ఆడుకోవడానికి వెళ్ళటానికి వీల్లేదు. అదేంటండి? మళ్ళీ మీ ప్రిన్సిపల్ నన్ను పిలిచి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంది వెరీ గుడ్ అని మెచ్చుకునేదాకా ఈ ఆటలో పాటలు కట్. డాడీ ప్లీజ్ డాడీ. ప్లీజ్ లేదేం లేదు, అంతే. అది కాక నీకు ట్యూషన్ టీచర్ని చూశాను, తను కాసేపట్లో వస్తుంది, అందుకని నువ్వు బయటికి వెళ్ళడానికి వీల్లేదు. ట్యూషన్ టీచర్నా? ఎవరు? వస్తుందిగా, ఎవరో వచ్చాక తెలుస్తుందిలే. నమస్తే సార్. నమస్తే, వెల్కమ్. బహుశా తనే ట్యూషన్ టీచర్. తనా? అవును, తనే. నేను ఎవరో అనుకున్నాను, తనే కదా భవిష్యని గుళ్ళ కాపాడింది. నమస్తే టీచర్. నమస్తే. గుడ్ గర్ల్. ప్రియా, నువ్వు ట్యూషన్ చెప్పాల్సింది తనకే, భవిష్య. నమస్తే టీచర్ అన్నప్పుడే అర్థమైంది. అర్థమైందని అప్పుడే అనుకోకు, అది చాలా పెద్ద పజిల్. పజిలా? ఏ పజిల్ అయినా ఇది చాలా మంచిది. ఆదిత్య గారు తీసుకొచ్చారా? ఇదే ఏదైనా ప్లాన్ ప్రకారం ఈ వేషంలో ఎంటర్ అయిందా? నేను టీచర్తో పర్సనల్గా మాట్లాడాలి. నువ్వు టీచర్తో పర్సనల్గా మాట్లాడేదేంటి? నా ఇష్టం. నీకెందుకు మామయ్య? భవిష్య, అంత పొగరుగా మాట్లాడకూడదమ్మా. మాట్లాడివ్వండి సార్, తప్పే ఉంది. నీకు దాని సంగతి తెలియదే పిచ్చి మొద్దు. దీని అంతు చూసి బయటికి గెంటే భవిష్య. దానికేం డౌట్స్ ఉన్నాయో, దాని డౌట్స్ తను క్లారిఫై చేస్తుందో లేదో అని టెస్ట్ చేస్తుందేమో. కరెక్ట్ మమ్మీ. రండి టీచర్. పద భవిష్య. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.